తెలుసా మీకు గుమ్మడికాయ తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొన్ని హెల్తీ బెనిఫిట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. గుమ్మడికాయ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎవరైనా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళైతే ఇది కన్ఫర్మ్గా తింటూ ఉండండి, వీక్లీ ఒక 2 అయినా కానీ. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ గుమ్మడి గింజల్లో కానీ గుమ్మడికాయల్లో కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో పంకిన్ సీడ్స్ ఎక్కడైనా దొరుకుతాయి కదా, సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎక్కడైనా తీసుకొని ట్రై చేయండి. కర్రీ కూడా చేసుకోండి. నేను ఈ కర్రీ చేయడం అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా చాలా బాగుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందు కళాయి పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఈ గుమ్మడికాయ కూడా వేసేసుకొని, గుమ్మడికాయ అయితే ఆలూ కర్రీ లానేనండి, సేమ్ త్వరగా మగ్గిపోతుంది. సో పెద్ద టైం టేక్ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. ఇంకా ఉప్పు కారం వేసేసుకొని అలాగే కొంచెం మరుగుతూ ఉండగానే చింతపండు రసం కూడా వేసేసుకోండి. కొంచెం మీకు చిటికెడు బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. వేడిగా తినండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.